నమస్తే. ఏపీ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. మాజీ సీఎం జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు తాజా ఢిల్లీ పర్యటన పైన జగన్ స్పందించారు. అదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న మిర్చి యార్డుకు వెళ్లడం ఉల్లంఘనగా పేర్కొంటూ తన మీద నమోదు చేసిన కేసుపైన జగన్ రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళింది అక్కడ సీఎం ప్రమాణ స్వీకారం కోసమైతే కలరింగ్ మరోలా ఇస్తున్నారు అని ధ్వజమెత్తారు. ఏం చేసినా తాను భయపడేది లేదు అని, వెనుకడుగు వేసేది లేదు అని తేల్చి చెప్పారు. మాజీ సీఎం జగన్ సహా 8 మంది వైసీపీ నేతలపైన కేసు నమోదైంది. మిర్చి రైతుల సమస్యలపైన జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు. అక్కడ తనకు భద్రత ఇవ్వకపోవడంపై జగన్ నిలదీశారు. దీనిపైన సీఎం చంద్రబాబు ఢిల్లీలో స్పందించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో వెళ్లవద్దు అని పోలీసులు జగన్ కు సూచించారు అని చెప్పుకొచ్చారు. జగన్ నిబంధనలను ఉల్లంఘించి వెళితే అధికారులు సహకరించాలా అని ప్రశ్నించారు. జగన్ మిర్చి రైతుల అంశాలను ప్రస్తావన చేయడానికి అనేక మార్గాలున్నాయని చెప్పుకొచ్చారు. ఇక ఈ కేసుల అంశంపైన జగన్ రియాక్ట్ అయ్యారు. తన వైఖరి స్పష్టం చేశారు. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు వెళితే మిర్చి రైతుల సమస్యలపై కేంద్రంతో చర్చించేందుకు వెళుతున్నట్లు ఎందుకు ఈ కలరింగ్, ఎవరి కోసం ఈ కలరింగ్ అని జగన్ ప్రశ్నించారు. ఇదేనా రైతుల పట్ల మీ చిత్తశుద్ధి అంటూ నిలదీశారు. ప్రభుత్వం కష్టాలలో ఉన్న అన్నదాతలను ఆదుకోవాల్సింది పోయి వారికి బాసటగా వెళ్లిన తమపై కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసము అని ప్రశ్నించారు. ప్రభుత్వ తీరును తన ఎక్స్ ఖాతా ద్వారా ఎండగట్టారు. తెగుళ్లతో మిర్చి దిగుబడులు ఎకరాకు 10 క్వింటాళ్లకు పడిపోయిన దుస్థితి నెలకొంది అని చెప్పారు. కొనేవారు లేక క్వింటాల్ 10,000కు రైతులు తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని వివరించారు. తాము స్పందించేంత వరకు ప్రభుత్వంలో కదలిక లేదన్నారు. చంద్రబాబు ఢిల్లీ నూతన సీఎం ప్రమాణ స్వీకారానికి వెళుతూ మిర్చి రైతుల కోసమే వెళుతున్నట్లు యథావిధిగా కలరింగ్ ఇస్తున్నారు అని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్ ఎప్పుడు ఏ రాష్ట్రంలోనూ ఎక్కడ మిర్చిని కొనుగోలు చేయలేదు అని తెలిసి కూడా లేఖ రాయడు ఏంటి అని ప్రశ్నించారు. మిర్చి రైతులకు బాసటగా వెళ్లినందుకు తమపై కేసులు పెట్టారు అని, మరి ఫిబ్రవరి 15న మీరు పాల్గొన్న మ్యూజికల్ నైట్ కు ఎన్నికల కోడ్ అడ్డం రాలేదా అని నిలదీశారు. తప్పుడు కేసులకు భయపడి ప్రజా పోరాటాలు ఆపేది లేదు అని ప్రకటించారు. ప్రజల పక్షపాతిని అని చెప్పారు. ఎన్ని కేసులు బనాయించినా రైతుల కోసం, ప్రజల కోసం ఖచ్చితంగా నిలబడతాను అని జగన్ తేల్చి చెప్పారు.